కూటమి ప్రభుత్వం అని అంటున్నా అది పూర్తిగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేయడానికే వదిలేశారు. అంటే మంచి జరిగినా చెడు జరిగినా అది చంద్రబాబు నాయుడు ఖాతాలోకే వెళ్తుంది. అమరావతి విషయాన్ని తీసుకుంటే ఇంత నిధులు పెట్టి ఎందుకు ఖర్చు చేయడం అన్న ప్రశ్న జనసేనలో ఉంది. కానీ అదే అమరావతి సక్సెస్ అయితే, అదే సంపద సృష్టించే కేంద్రంగా మారితే, అందుకే ఆయన ప్రతి విషయంలో మౌనం పాటించినట్లే రాజధాని అమరావతి నిర్మాణ విషయంలోనూ మౌనంగా ఉండాలని నిర్ణయించారట. ఇటీవల చంద్రబాబు నాయుడు అమరావతి రైతులతో సమావేశమై మరో 44,000 ఎకరాల సమీకరణ చేయాలి, గ్రీన్ కోర్ ఎయిర్పోర్ట్తో పాటు అనేక వాటికి భూమి అవసరమని ఆయన రైతులతో చెప్పారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తొలుత సేకరించిన 33,000 ఎకరాలే ఎందుకని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ దానికి తోడు 44,000 ఎకరాలు సేకరించాలన్న చంద్రబాబు నిర్ణయాన్ని కూడా తప్పు పట్టలేదు. అలాగే బహిరంగంగా సమర్థించలేదంటున్నారు. మనకు సంబంధం లేని విషయాలను ఆయన వ్యవహరించినట్లే కనబడుతుంది. భవిష్యత్తులో బూమ్రాంగ్ అయినా తాను సమర్థించలేదని చెప్పుకోవడానికి వీలవుతుందని సైలెంట్గా ఉన్నారనిపిస్తుంది. ఒక అమరావతి మాత్రమే కాదు, ఏ ఘటన జరిగినా పెద్దగా ఆయన స్పందించలేదు. తిరుమలలో తొక్కిసలాట జరిగినప్పుడు అక్కడికి వెళ్లి ఊగిపోయిన పవన్ కళ్యాణ్ నిన్న సింహాచలంలో గోడ కూలి 7 మరణిస్తే అక్కడికి వెళ్ళకపోవడానికి కూడా కారణం అదే అంటున్నారు. తాను అక్కడికి వెళ్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తుంది. అందుకే అక్కడికి వెళ్లకుండా కామ్గా ఉండి జరిగిన ఘటనను మాత్రం ఖండించారు, విచారణని వెలిబుచ్చారు. పైగా హోంమంత్రి వంగలపూడి అనితను కూడా అక్కడ ఘటన జరిగిన తర్వాత తీసుకున్న చర్యలపై ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ కొంత దూరంగా ఉంటున్న పరిస్థితి బట్టి తన మూవ్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు కనబడుతుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.